మాతో మాట్లాడకూడదు, ఈ ఊరి కట్టుబాటు అది, మా ఇంటికి రాకూడదయ్యా అంటే, నన్ను వెలేసేవాడు ఎవడలే కానీ ఎందుకు ఏడుస్తున్నావు? యేసు ప్రభు నమ్ముకున్నామని మమ్మల్ని ఊరోళ్ళు వెళ్ళేశారయ్యా. ఊరు బయట వచ్చి పాక వేసుకొని బతుకుతున్నాం. నా భర్త వ్యాపారానికి వెళ్ళాడు, ఈ చాట్లు అవి చేసుకొని అవి అమ్మి ఆ వచ్చిన డబ్బుతో బతుకుతాం మేము. నా భర్త కూడా బాప్తిసం పొందాడు, నేను దేవుడిని నమ్ముకున్నాను. అదే వాళ్ళకి నచ్చలేదంట, అందుకని మమ్మల్ని నెట్టేశారు. ఆయన వెళ్ళేటప్పుడు వీడు బాగానే ఉన్నాడు, ఆయన వెళ్ళిన తర్వాత వీడు జ్వరపీడితుడయ్యాడు. మందులకు డబ్బులు లేవు, వీడిని కాపాడుకునే దారి లేదు. చూస్తానే నా కళ్ళ ముందు నా బిడ్డ కొద్ది రోజులు అలమటించి చనిపోయాడయ్యా అని పెద్దగా ఏడ్చింది. దగ్గరికి వెళ్ళి, చనిపోయాడా? ఎక్కడ చనిపోయాడు? బతికే ఉంటే లే అని తల్లిని పక్కకు నెట్టి ఆ కిందున్న మట్టి తీసుకొని ఆ నోరు తెరిచి నోట్లో వేసి, ఏయ్ లే అంటే చచ్చిపోయిన వాళ్ళు లేచి కూర్చున్నాడు. ఇవన్నీ కహానీలు కాదు, నమ్మనోడికి ఇది కహానీ. అనుభవించిన వాడు ఎలుగెత్తి సాక్ష్యం ఇచ్చాడు, పుస్తకంలో కూడా సాక్ష్యం రాశాడు. చచ్చిపోయినాడు, తిరిగి బ్రతికాడు. ప్రాణంతో బ్రతికినప్పుడు తల్లికి ఏమనిపించింది? ఏడుస్తున్నా వానికి ఏమైనా పెట్టు అంటే లోపలికి పోయింది పిల్లగాడికి ఏమైనా తీసుకొచ్చి పెట్టడానికి. వాడు ఆకలి అన్నాడు, ప్రాణంతో బ్రతికి ఆకలమ్మా అన్నాడు. ఇదే మాట బైబిల్లో ఒక ఆమెతో ఒక ఆయన అన్నాడు. ఒక ఆమె విషయంలో, యాయిరు కూతురు 12 ఏళ్ల పాప చనిపోయినప్పుడు తిరిగి ఆమెని బ్రతికించి ఆమెకు ఆహారం పెట్టండి అన్నాడు. ఎవరో ఆయన చచ్చిపోయిన దాన్ని బతికించి ఆమెకు ఆహారం పెట్టండి అన్నాడు. ఎవరో ఆయన. ఇక్కడ కూడా అదే మాట. బ్రతికాడని ఆనందపడుతున్న పొయ్యి ఏమన్నా పెట్టు అంటే ఉట్టి మీద పండ్లు పెట్టిందంట. వాడమ్మ ఆకలి అంటే పెడదామని ఆ పండ్లు అట్టనే ఉన్నాయి, బిడ్డ చచ్చిపోయాడు. జ్వరం వచ్చినోడికి ఏం తినబుద్ధి కాదు, అది విషజ్వరం, నోరు చేదైపోయిద్ది. ఎంత ఇష్టమైన వస్తువు చూపించినా సరే నా వల్ల కాదు అంటారు. మీకు అందరికీ జ్వరం వచ్చిన అనుభవం ఉంది. పాపం పండ్లు తెచ్చి ఆడ పెట్టుకుంది కానీ తినలా బిడ్డ. కాయలు తెచ్చి ఆడ పెట్టావుగా, బో తీసుకొచ్చి ఆ చిన్నోడికి తినిపించు. వాడికి ఏమైంది? చచ్చిపోయాడని ఎడుతున్నావు ఓ అంటే లోపలికి పరిగెత్తింది కాయలు తెచ్చి పెట్టడానికి. ఆ బయటకు వచ్చేటప్పుడు లేడేనా. ఎవరైనా చచ్చిపోయిన బిడ్డని తిరిగి బ్రతికించి ఆమెకు ఆహారం పెట్టండి అని చెప్పిన నజరేయుడగు యేసు పరిశుద్ధ గ్రంథంలో పతిని దేవదానం అనే దైవజనుడి కుటుంబంలో జరిగిన వాస్తవిక ఘట్టం ఇది. ఆయన ఒక పుస్తకం రాస్తూ ఆ పుస్తకంలో ఏమని రాశాడో తెలుసా? టైటిల్ యేసయ్య మా ఇంటికి వచ్చాడు అని రాశాడు. యేసయ్య మా ఇంటికి వచ్చాడు అని రాశాడు. ఇటీవల ఆయన నిద్రించాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. మనం ఊహించాం కానీ ఆయన వచ్చి వెళ్ళుంటాడు, మనల్ని కలుసుకొనే వెళ్ళుంటాడు. ఎన్ని సాక్ష్యాలు. కళ్ళు లేని 3 అందులో ఒకరోజు ఇక్కడికి రావాలనుకున్నారట. వేరే ప్రాంతం దూరంలో ఉన్నారు, ఇక్కడికి రావాలనుకున్నారు. ఎట్లా రావాలి? సరే ఎట్లకట్లా పోదాం, ఎట్లనన్నా పోదాం, దేవుడే తీసుకెళ్తాడని బస్ స్టాండ్కి వచ్చారంట. బస్ స్టాప్కి ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆడికి వెళ్ళాలనుకుంటున్నారు. మేము చిలకదూరుపేటలో తండ్రి సన్నిధి ఉంది, శాలేం రాజు నన్ను ఒకసారి ముఖాముఖి కలుసుకోవాలని వెళ్తున్నాం.
ఆయన దొరికినా దొరకపోయిన ముందు ఆ మందిరంలో అడుగు పెట్టి కాసేపు ప్రార్థన చేసుకొని అన్న వద్దామని వెళ్తున్నాం. చాలా నాళ్ళ నుంచి ఆశ ఉంది మాకు, కాకపోతే మేము ఎలా వెళ్ళాలో మాకు తెలియదు అన్నాడు. తెలియకపోతే నేను తీసుకెళ్తారా అండి అన్నాడు. ఈయన తీసుకొచ్చి వాళ్ళని, ఆ ముగ్గురిని, ఆ ఎదురు పందిళ్ళు ఉన్నాయి, అంతకుముందు గుర్తుందా మీకు? మొన్నటిదాకా ఉన్నాయి ఆ పందిళ్ళు. ఆ పందిళ్ళలో వదిలిపెట్టాడు. ఇంకా అడ్రస్ లేడు. నేరుగా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా నీట్గా తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పి, ఇక్కడ మందిరంలో అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఎవరు తెలియదు, తన కూర్చుని వివరాలు చెప్పలా. శాంతినగర్లో పరిచర్య చేస్తున్నప్పుడు ఇవన్నీ చెబితే ఒకడు నమ్ముతాడు, నమ్మడం నిద్రమోహం వాడు. నేనేం చేసేది వాస్తవం. ఎన్ని చెప్పినా ఒకడికి విశ్వాసం కలగదు. దరిద్ర జీవితాలు ఏం చేద్దాం, ఆ జీవితాలు అంతే, ఆ బ్రతుకులు అంతే. ఏముందండి, ఎముకలు జాయింట్లు చేసి, నరాలు అల్లి, మాంసం పొదిగి, చర్మం కప్పి, జీవవాయువు నూది బతుకురా మనిషి అంటే బతుకుతున్నాడు. ఇదొక వింత కదూ, ఇదొక ఆశ్చర్యం కాదు. డైలీ చూస్తున్నాం కాబట్టి ఏం అర్థం కావట్లేదు, కానీ మన శరీరం కదలిక, మన బ్రతుకు, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ఒక వింత. మైండ్ బాగా పనిచేసిన వాడికి ప్రతి అణువులోనూ దేవుడు కనపడతాడు, ప్రతి అణువు కదలికలోనూ దేవుడు కనపడతాడు. దేవుని ఉనికి స్పష్టంగా అర్థమైద్ది. శాంతినగర్లో సేవ చేస్తున్న, జోరున వానబడింది, ఆదివారపు ఆరాధన, ప్రభు బల్ల టైం. 2 దారులు ఉన్నాయి. సంజీవ్ నగర్ మీదుగా చెట్లల్లో గుండా రావచ్చు, భయంకరంగా పెరుగుంటాయి అడవితుమ్మ చెట్లు, వాటిలో గుండా రావచ్చు, దగ్గర దారి. చుట్టూ తిరిగి రావచ్చు, అడ్డోడ్ సెంటర్లో గుండా రావచ్చు, అది చుట్టుదారి. ఒక సోదరి ఏం చేసిందంటే, ఆమె రావటం లేట్ అయింది ఆ రోజు. ఇక్కడ ప్రభు బల్ల సమయం అవుతుంది, ప్రభు బల్ల సమయం అవుతుంది. ఆ ఏరియా దాటి చెట్లల్లోకి వస్తే పెందలాడి వెళ్ళొచ్చు, చెట్లల్లో గుండా మందిరం కాడికి వెళ్ళొచ్చు అని ఆ చెట్లల్లో గుండా రావటానికి హడావుడిగా వాన పడింది, మోకాళ్ళలోతు నీళ్లు బారినాయి. ఆమె రావాలనుకున్న త్రోవలో రావడానికి అస్సలు అవకాశం ఉండదు, మోకాళ్ళలో దిగిపోయింది బురద. అలాగే అంత ముళ్ళ కంపలు కొట్టుకొచ్చినాయి. ఎక్కడ ఎన్ని ముళ్ళు ఉంటాయో తెలియదు, పెద్ద పెద్ద అడవితుమ్మ ముళ్ళు. ఎదిగిన వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు నేను చెప్పింది నిజమా కాదనేది. ఆ త్రోవలో ఇక్కడేమో, ఇక్కడ ప్రభు బల్ల సమయంలో పాడే పాట, మందిరంలో పాడే పాట అక్కడ వినపడుతుంది ఆమెకి. అమ్మో బల్ల స్టార్ట్ చేశారు, ప్రభు బల్ల ఇస్తున్నారు, ఏసయ్యా నేను అందుకోలేకపోతాను ఏమని పరిగెత్తుతుంది. పరిగెత్తి ఈ మార్గానికి వచ్చి కరెక్ట్గా శుభ్రంగా ఉన్నంత వరకు వచ్చింది. అక్కడ నుంచి ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాల ఆమెకి. అడుగు తీసి అడిగేస్తే ముళ్ళు, పెద్ద పెద్ద ముళ్ళు. ఎట్లా పోవాలి? అక్కడే నిలబడ్డాడు ఒక ఆయన. ఎవరిలాగా వచ్చాడో తెలుసా? మా నాన్నలాగా కనపడ్డాడు ఆయన, మా నాన్నలాగా. ఏమ్మా ఇటుబడి వచ్చావే, అటు వెళ్ళొచ్చుగా, ప్రభు బల్ల ఇస్తున్నారుగా బాబాయ్, తీసుకుందామని వచ్చానని ఆమె చెప్పి. పిచ్చిదన్న, ఇంత బురదలు ఎట్ట వెళ్తావమ్మా? దా, నేను ఎక్కడైతే అడిగేస్తానో అక్కడ అడిగాయి. నేను ముందు నడుస్తాను, నేను అడిగేస్తాను, ఆ అడుగులో నువ్వు అడిగేసుకుంటా, నేను అడిగేసిన దగ్గరే అడిగేసుకుంటారమ్మన్నాడు. ఆయన ముందు అడిగేయటం, ఆయన అడుగులో ఏం అడిగేసుకుంటా రావటం. మోకాళ్ళలోతు బురద, ఇంత కూడా అంటలాం కాళ్ళకి. నేను చెప్పాలో ఆమె చెప్పింది సాక్ష్యం. ఎన్నోళ్ళు గుర్తుంటే చేతులు ఎత్తొచ్చు. అదిగో చేతులు ఎత్తారు వాళ్ళు, విన్న సాక్ష్యం అది. చక్కగా మొత్తం దాదాపు చెట్లన్నీ దాటించి ఇంకొంచెం ఉందనంగా ఇంకక్కడ బురద లేదు, బాగుంది నేల, వెళ్ళొచ్చు మనిషి. ఏదో పద పద టైం అవుతుంది, పో.
అంటే ఒడ్డెక్కిచ్చాడు. తర్వాత వచ్చి ఆమె ఆ 4 అడుగులు నడిచింది కదా, అక్కడ కొద్ది గొప్ప అంటితే అది దులుపుకుంటా ఏకాడికి మందిరం ఆలోచనలో ఉంది, అడుగు ముందుకేసింది. అక్కడున్న వ్యక్తులు చూసి బిత్తరపోయారు. ఏమమ్మా నువ్వు మనిషివేనా? ఎట్టొచ్చావు అసలు ఈ బురదలో? పురుషుల్లో మేము పోవటానికే ఇబ్బంది పడి మేము కూర్చున్నాం, ఆడ మనిషివి అసలు ఎట్లొచ్చావు నువ్వు అని వాళ్ళు అరిశారు ఆమెని. నేను కాదు, బాబాయ్ తీసుకొచ్చాడు నేను వెనక్కి చూసింది. బాబాయ్ లేడు, అబ్బాయి లేడు, ఎవరు లేరు. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే కాళ్ళు అక్కడే గడగడ వణిగిపోయినాయి అంట. ఆయన సన్నిధి కోసం ఆశపడి ఆయన శరీర రక్తాలు తీసుకోవటానికి అయ్యో నాకు నేను పోగొట్టుకుంటానేమో ఈ వారం అని ఆమె ఆందోళన పడి ఆ హృదయంలో ఆయన కొరకున్న ఆకలి ఆతృత ఆయన ఎరుగును. చూస్తే లేడు, ఎవరు లేరు. ఎవరమ్మా, ఎవరు పిచ్చిదానిలాగా ఉన్నావు, ఎవరు వచ్చారు? నువ్వే వచ్చావు ఒక్కదాని, మేము మా కళ్ళు పోయినాయి, మేము చూస్తున్నాం. లేదు ఆయన ఉన్నాడు, బాబాయ్ ఉన్నాడు. బాబాయ్ లేదు. వాళ్ళకి ఆశ్చర్యం, మోకాళ్ళు లోతు బురద నీకు బురద కాలేదు ఏందంటారు వాళ్ళు. ఆయన ముందు నడిచాను, నేను నడుచుకుంటూ వచ్చాను. నీకు అర్థమైపోయింది, నీకు ఏడుచుకుంటూ వచ్చింది మందిరానికి, వణుకుతా గడగడగడ వణుకుతా ఏడుస్తుంది, మాట్లాడలా. ఏందమ్మా తర్వాత చెప్పింది. ఆయన నాతో నడిచాడు, ఆయనతో నేను నడిచాను. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, అంతేకాదు అన్ని వేళలా మనల్ని కాచుకునేవాడు. కొన్నిసార్లు మనకు అర్థమయ్యే రీతిలో, కొన్నిసార్లు మనకు అర్థం కాకుండానే మనల్ని సేవ్ చేసుకుంటాడు. ఆయన కాపాడుకుంటాడు. నాకుంది అనుభవం, చాలాసార్లు అనుభవించాను నేను. కాబట్టి బైబిల్లోనే ఆనాటి భక్తులు కనపడటం కాదు, ఈరోజు కూడా ఆయన్ని ప్రేమించి ఆయన కొరకు మిగుల ఆశతో ఆకలిగా ఉన్న హృదయాలకు ఇప్పటికీ ఆయన సమీపస్తుడే. ఆయన్ని ప్రేమించి ఆయన కోసం ఆతృత పడిన ప్రతి గుండెకు ఆయన సమీపస్తుడే, గోచరుడే, సగోచరుడే, అగోచరుడు కాదు. మరి అగోచరుడు అని ఎందుకు అన్నాడు బైబిల్లో? అన్నాడు, ఆ మాట ఉంది బైబిల్లో. చూస్తారా ఎక్కడుందో, లేకపోతే మీరే చెబుతారా? సరే ఏడో చాటు ఉందిలే, ఇప్పుడు మనకు సమస్య అది కాదు. నాకు వెళ్ళి చూడండి. ఆయన అగోచరుడు అని రాశాడు కదా. అయితే కంటికి కనబడడు అని కాదు, అర్థంగాడు. అది మనం అందులో పట్టుకోవాల్సిన పాయింట్. కనబడ్డాడు, మాట్లాడాడు, నడిచాడు, మనల్ని నడిపించాడు, అన్నీ నడిచినాయి. అయినా వాక్యం అంటుంది ఆయన మనకు అగోచరుడు. అదే ఏబులో ఉంటుంది. అది సర్వశక్తుడగు దేవుడు, మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరుపడు, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి యుందురు. ఆయన మనకు కనబడడు అంటాడు, న్యాయమును నీతిని చెరపడు అంటాడు. అగోచరుడు, న్యాయమును నీతిని చెరపడు అంటే అర్థం ఏంటంటే, నీకు అర్థం కాడు. ఆయన ఉన్నదన్నట్టు ఆమూలాగ్రం నీకు కనపడాడు, కానీ నువ్వు చూడదగ్గ స్థాయిలో నీకు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీతో నడుస్తాడు, నీతో ఫ్రెండ్షిప్ చేస్తాడు, అంతా నడుస్తుంది. ఆయన నీకు అర్థం కాడు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన నీతిని న్యాయమును చెరపడు. ఆయన ఏది చేసినా కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది, మనకు అన్యాయం జరిగిందని. దేవుడు ఇలాగా ఎందుకు చేశాడు, ఇలా కాకుండా ఇంకో టైపులో చేస్తే బాగుండు కదా అనిపిస్తుంది. మనకేదో అన్యాయం జరిగినట్టు మనం కొన్నిసార్లు ఫీల్ అయిన అనుభవాలు మనకు ఉంటాయి. ఎంతమందికి ఉన్నాయో ఒకసారి చేతులు ఎత్తితే సంతోషపడతాను నేను కూడా. నాకు ఎందుకు ఇలా జరిగింది అన్న క్వశ్చన్ ఎప్పుడు రాలేదా నీ లైఫ్లో?
మరి చేయత్తవా, నాకు చాలాసార్లు వచ్చింది, మరేంది, నాకు ఎందుకు ఇలా జరిగిందండి, ఎందుకు ఇలా చేశాడు, నాకు ఎందుకు ఇలా అన్న ప్రశ్న ఎప్పుడు పుట్టలేదా? మరి కొన్నిసార్లు మనం ఊహించని పరిణామాలను ఫేస్ చేసినప్పుడు, కొన్ని గాయాలు అయినప్పుడు, కొన్ని చేదైన అనుభవాలు మనకు ఎదురైనప్పుడు తప్పకుండా ఈ ప్రశ్న మనకు వస్తుంది. నాకెందుకు ఇలా అయింది, నాకెందుకు ఇలా చేశాడు దేవుడు, నాకు అన్యాయమే చేశాడని గాయపడిన అనుభవంలో మాట్లాడతాం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నీకు అర్థం కాడు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీతిని న్యాయమును ఎన్నడూ చెరపడాయన. ఇంకా చెప్పాలంటే నీతి న్యాయములు, నీతి సత్యములు ఆయన సింహాసనమునకు ఆధారములు. నీతి చెరిపిన నాడు, న్యాయం తప్పిన నాడు ఆయన సింహాసనం కూలిపోయినట్టే. అది అసంభవం. కాకపోతే నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, మనకు అర్థం కాదు ఎందుకు ఇలా అనేది. అర్థమైతే ఏముంది, మన బ్రెయిన్ అంత చిన్నోడైపోతాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే, దేవుడు మొత్తంగా నాకు అర్థమైపోయాడండి, అసలు దేవుడు నాకు అర్థమైపోయాడండి అని ఒకవేళ నువ్వంటే అది నీ పిచ్చి. దేవుడు మొత్తంగా నీకు అర్థమైపోతే ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నంత దేవుడు నీ బ్రెయిన్ అంత చిన్నోడని అర్థం. అది అసంభవం. ఏదైనా ఎంతైనా కొంచెం గొప్ప మనకు ఏదైనా కొద్దిగా తెలిసింది ఆయన గురించి, కొద్దిగా ఏదైనా గ్రహింపు వచ్చిందంటే ఏదో ఆయన కృపతో ఆయన బయలుపరిచిందే. అదంతా మనకి గుసగుసే అన్నాడు. అంటే గుసగుస అంటే బాగున్నారా, నేను చెప్పేది వినపడుతుందా, ఇది గుసగుస. వాస్తవంగా అసలు వాయిస్ అదేనా షాలేం రాజు అనేవాడిది? షాలేము రాజు అనేవాడి గొంతు అది కాదు, ఇది గుసగుస. అసలు వాయిస్ ఇప్పుడు వినపడుతుంది నీకు. అది ఆ గుసగుసకి అసలు స్వరానికి ఎంత తేడా ఉంది. నీకు నాకు ఏదన్నా దేవుని గురించి కొద్ది గొప్ప తెలిసిందంటే అది గుసగుస మాత్రమే. అసలు ఏమి అసలు స్వరం ఇంకా అంటే అర్థం ఏంటంటే ఆమూలాగ్రం మనం ఎరగలేదు, కొంతైనా ఎరగలేదు. మనం ఎరిగిందంతా ఎంత అంటే మహాసముద్రంలో ఒక నీటి బొట్టులో అది 100వ వంతో 1000వ వంతో. అది దేవుడు అంటే మరి ఆయన. నీకు అర్థం కానంత మాత్రాన న్యాయం తప్పుతాడని కానీ నీతిని చెరుపుతాడని కానీ నువ్వు అనుకోకూడదు. బాయ్, వింటున్నావా? నిద్ర ఏమైనా వస్తుందా? కానీ కొన్నిసార్లు మనకి మాత్రం ఆ చేదైన అనుభవాలు ఎదురైనప్పుడు మాత్రం అన్యాయం జరిగిందన్న ఫీలింగ్. నీకు అన్యాయం చేస్తే మనుషులు చేసి ఉంటారు, నీకు అన్యాయం చేస్తే మనుషులు చేసి ఉంటారు, ఆయన చెయ్యడు. లేదా అన్యాయం చేసుకుంటే నీకు నువ్వు చేసుకుంటావు పనికిమాల ఆలోచనలతో, పనికిమాల వ్యవహారాలతో, కానీ ఆయన చెయ్యడు. ఆయన న్యాయాధిపతి. ఆయన తన చర్యలన్నింటిలో 100% న్యాయాన్ని చూపించే దేవుడు. బాగా విను, ఆయన అగోచరుడు అంటే అర్థం కాడు. కొంతమంది దేవుణ్ణి ఒక చట్టంలో పెట్టి ప్రజలకు ప్రజెంట్ చేయడం నేను చూశాను. సేవకులు కూడా, దైవజనులు కూడా దేవుణ్ణి ఒక పరిమితిలో పెట్టి, ఒక చట్టంలో పెట్టి దేవుడు ఇంతే అని మనుషులకు ప్రజెంట్ చేయడం చూశాను. నేను బిత్తరపోయా. అయ్యా, దేవుడు అంతవరకే తెలుసు నీకు, దేవుడు నీకు అంతవరకే తెలుసు. కానీ నీకు తెలియనిది ఇంకా దేవుడు చాలా ఉన్నాడు. మన గొడవ అంతా ఎలా ఉంటుందో తెలుసా దేవుడి గురించి? ఒక 5గురు కళ్ళు లేని వాళ్ళు, గ్రుడ్డి వాళ్ళు కలిసి ఏనుగును చూద్దామని వెళ్ళారంట. దేన్ని? ఏనుగుని చూద్దామని వెళ్ళారు. ఒక్కొక్కడు పోయి ఒక్కొక్క భాగాన్ని చూసి వచ్చాడు. ఒకడేమో చెవులు పట్టుకున్నాడు, ఒకడేమో ఏనుగు తొండం పట్టుకున్నాడు, ఒకడేమో తోక పట్టుకున్నాడు, ఒకడేమో కాళ్ళు పట్టుకున్నాడు, ఒకడేమో పొట్ట పట్టుకున్నాడు. తర్వాత 5గురు కూర్చొని డిస్కషన్ చేస్తున్నారు ఏనుగంటే ఏందని. ఒకడన్నాడు ఏనుగంటే శాట్రా అన్నాడు.
చాట? అవునరా, ఏనుగంటే చాట. నేను పట్టుకొని చూస్తే అంత చాటలాగా ఉందిరా అన్నాడు. ఇంకొకడు అన్నాడు, తొండం చూసి ఏనుగంటే గొట్టం రా అన్నాడు. గొట్టం. ఇంకొకడు అన్నాడు, ఇప్పుడు వాళ్ళు చెప్పే ఆధారాలను బట్టి వాళ్ళు ఏ పార్ట్ పట్టుకున్నారో అర్థమైంది మీకు. ఒకడన్నాడు ఏనుగంటే ఏం లేదురా, నిలువెత్తు స్తంభం రా అన్నాడు. అంటే ఈడేం పట్టుకున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి. అది. ఇంకొకడు అన్నాడు, అది ఏం లేదురా, ఏనుగంటే చీపురు కట్టరా అన్నాడు. చీపురు కట్టరా అన్నాడు. వాడేం పట్టుకున్నాడు? తోక. ఏనుగు తోక చూసారు ఎప్పుడన్నా? ఆ తోక మీద దానికి ఉండే వెంట్రుకలు మనకి చీపురు పొలాలంతలా ఉంటాయి. అది పట్టుకొని వాడు ఏనుగంటే ఏం లేదురా, చీపురు కట్టరా అన్నాడు. ఆగండే, తలా ఒక మాట. ఒకడే చాట్ అంటాడు, ఒకడేమో గొట్టం అంటాడు, ఒకడేమో స్తంభం అంటాడు, ఒకడేమో చీపురు. ఆదిరాలో ఏనుగంటే చట్టు బండరా అన్నాడు ఇంకొకడు. ఏంటిది? చట్టు బండరా ఏనుగంటే అన్నాడు. ఈడు ఎక్కడ చేయబెట్టాడు? పొట్ట మీద చేయబెట్టాడు. పొట్ట మీద చేయబెట్టి తడివితే ఎంత తడివినా బండలాగానే తగిలితే. ఇప్పుడు చెప్పండి, వాస్తవేనా? ఏనుగంటే చీపురు కట్ట అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క భాగాన్ని స్పర్శించి అది విషయం. ఓయ్ బొమ్మ కూడా ఉందే, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇంకొకటి మర్చిపోయాను, వాడు దంతాలు పట్టున్నాడు ఒకటి చూడండి. పిల్లరా, ఒక అంధుడు, కండ్లు లేనివాడు ఏనుగును మొత్తంగా అర్థం చేసుకోవటం కష్టమైనట్టు మనం కూడా దేవుణ్ణి పరిపూర్ణంగా చూడగలిగేంత నేత్రాలు కలిగి లేం. మనకిచ్చిన దృష్టి, ఆలోచన శక్తికి ఒక పరిమితి ఉంది. అంతకు మించి థింక్ చేసామంటే బుర్ర వేడెక్కితే ఆసుపత్రికి వెళ్ళాల్సి వచ్చింది, మానసిక వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. తెలియశక్యమైంది ఏదో గ్రంథంలో బయలుపరిచాడు, తన గూర్చి కొంత సమాచారం మనకి ఇచ్చాడు. అంతవరకు దేవునికి స్తోత్రం. కానీ మొత్తంగా దేవుడంతా కూడా అదే అని ఆయనను ఒక చట్రంలో పెట్టి దేవుణ్ణి ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించినటువంటి కొంతమందిని నేను చూశాను. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఈ మధ్య ఒక వాదన విన్నాను నేను. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూచినప్పుడు వారిలో తనకు మనసుకు నచ్చిన వారిని పెండ్లి చేసుకున్నారు, వారికి పిల్లల్ని కన్నారు. పూర్వకాలమందు సూర్యులు అనబడిన వారు వీరే నెఫీలీయులు అని ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటే, దేవదూతలు అని చెప్పిన దగ్గర, దేవుని కుమారులు అని చెప్పిన దగ్గర దేవదూతలు కాదు, దేవుని కుమారులు అని వ్రాయబడ్డ దగ్గర మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక ఆయన అన్నాడు దేవుని కుమారులు అంటే షేతు కుమారులు, నరుల కుమార్తెలు అంటే కయ్యను సంతతి. నరులు పాపులు గనక మరి కయ్యను సంతతి నరుల కుమార్తెలు. దేవుని కుమారులు అంటే షేతు కుమారులు అని అలా నిర్వచించారు. మరి షేతు మనిషే, కయ్యూను మనిషే. వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని సంతానాన్ని కంటే అంత భయంకరమైన ఎత్తరులు. ఆమోసు గ్రంథము 2:9 దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూరు వృక్షమంత బలము గలవారునగు అమోరీలను వారి ఎదురు నిలవకుండా నేను తరిమి కొట్టాను అన్నాడా? సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు జనాంగం కనాను దేశానికి వెళ్ళి అక్కడ ఎత్తర్లను చూశారు. బహు ఎత్తరులు. ఎంత ఎత్తున్నారంటే ఒక మామూలు మనిషి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడితే ఒక మిడత ఎంత ఉంటుందో అంత ఉన్నాడు. ఒక మనిషి మరో మనిషి కాళ్ళ దగ్గరికి పోయి నిలబడితే ఒక మిడత సైజులో ఉన్నాడంటే వాడు ఎంత పొడుగున్నాడో మీరు ఊహించండి. వీళ్ళని 3 పేర్లతో పిలిచారు. ఆనాకు వంశీకులు, అమోరీ వంశీకులు, అమోరీ జాతి మనుషులు. మొట్టమొదట ప్రస్తావించింది నెఫీలీ జాతి మనుషులు. గాతువాడైన గొల్యాతు అనేవాడు నెఫీలీ జాతి మనిషి, 6 మూరల జానెడు. ఒక సామాన్య మనిషి కంటే కూడా డబల్ ఎత్తు ఉంటాడు అన్నమాట.